హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి మేము పంజాగుట్ట పీవీఆర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయామన్నమాట. నేను ఇంతకుముందే 3-4 టైమ్స్ పంజాగుట్ట పీవీఆర్కి వెళ్ళిపోయాము. నేను మోస్ట్లీ అక్కడ పంజాగుట్ట పీవీఆర్కి వెళ్ళాను అంటే ఓన్లీ ఫర్ కిడ్స్ అనమాట. మా బాబు ఆడుకోవడానికి మాత్రమే నేను పీవీఆర్కి వెళ్తాను. షాపింగ్కి అస్సలు వెళ్ళను. అక్కడ ఓవర్ ప్రైజెస్ ఉంటాయని నా ఒపీనియన్. ఏది పట్టినా సరే మన రేంజ్లో అస్సలు ఉండదు, అది ఓవర్ కాస్ట్ ఉంటుంది అనేమో నాకు అనిపిస్తుంది. అందుకే నేను అస్సలు మోస్ట్లీ షాప్ చేయను అనమాట. బయట స్టాల్స్లో కూడా అక్కడ బయట గ్రౌండ్ మీద ఫ్లోర్ మీద ఉండే స్టాల్స్లో కూడా మామూలుగా మాల్స్లో కాకుండా బయట ఉండే స్టాల్స్లో కూడా ఓవర్ ప్రైస్ ఉంటాయి. పిల్లలు ఆడుకునే టాయ్స్తో సహా చాలా ఓవర్ ప్రైజెస్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. అందుకే నేను ఎక్కువ అక్కడ షాపింగ్ చేయను. కానీ 5th ఫ్లోర్లో పంజాగుట్ట మొత్తం లాస్ట్ ఫ్లోర్ అనమాట. 5th ఫ్లోర్లో వచ్చేసి గేమింగ్ ఏరియా, అక్కడ మొత్తం గేమింగ్ జోనే అనమాట. ఫుడ్ కోర్ట్ అండ్ గేమింగ్ జోన్ మాత్రమే 5th ఏరియాలో ఉంటుంది. అక్కడ మాల్స్ ఏమి ఉండవు, జస్ట్ ఫుడ్ కోర్ట్ అదేవిధంగా గేమింగ్ జోన్ ఉంటుంది అనమాట. నేను ఎక్కువ అక్కడికే వెళ్తాను, ఇంకెక్కడికి వెళ్ళను. పీవీఆర్ అంటే నేను అక్కడికే వెళ్తాను, ఫుడ్ కోర్ట్ ఆర్ గేమింగ్ జోన్ అనమాట. ఇవి రెండు బాగుంటాయి, కొంచెం రీజనబుల్గా ఉంటాయి అనిపిస్తుంది. సేమ్ ఇదే విధమైన గేమింగ్ జోను సత్యంలో కూడా ఉంది. కానీ సత్యంలో ఏంటి అంటే 500కి 5 కాయిన్స్ ఇస్తారు. మీరు ఏది ప్లే చేసినా సరే 1 పర్సన్కి 1 కాయిన్ యూటిలైజ్ చేయాలన్నమాట. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఒక కార్డ్ టైప్ ఇస్తారనమాట. క్రెడిట్ కార్డ్ టైప్లో ఒక కార్డ్ ఇస్తారు. ఆ కార్డు మనం రీఛార్జ్ చేసుకోవాలి. అందులో ఉన్న అమౌంట్కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఆ గేమ్ని బట్టి వాళ్ళ ఆ గేమ్కి ఎంత పడుతుందో అంత వాళ్ళు స్వైప్ చేసుకుంటారనమాట. ఇక్కడంతా ఈ బొమ్మలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సేల్ పర్పస్కి కాదు, ఇవన్నీ గెలుచుకోవాలన్నమాట. మన గేమ్స్లో విన్ అయ్యి గెలుచుకుంటే ఇది ప్రైజ్గా మనకి ఇస్తారనమాట. ఇక్కడ గేమ్కి సంబంధించినవి చాలా ఉన్నాయి. మన పిల్లల్ని ఒక హాలిడేకి ఇలా తీసుకొచ్చినట్లయితే వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు స్కూలు ఇల్లు, మనం హైదరాబాద్లో ఉంటున్నాం కదా, ఓన్లీ స్కూలు ఇల్లు ఇవే ప్రపంచం అయిపోతుంది పిల్లలకి. విలేజెస్లో లాగా బయటికి వెళ్ళడం, నైబర్స్ హౌస్కి వెళ్ళడం, బయట పిల్లలతోటి రోడ్డు పైన ఆడుకోవడం, మట్టిలో ఆడుకోవడం, ఇసుకలో ఆడుకోవడం, ఇలాంటివి అస్సలు మన జనరేషన్ చూడలేకపోతున్నారు. అందుకని నేను అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అయినా సరే లేదా వీక్లీ వన్స్ అయినా సరే మా హస్బెండ్కి ఎప్పుడు లీవ్ దొరికితే అప్పుడు, ఎప్పుడు హాలిడే దొరికితే అప్పుడు మా పిల్లాన్ని బయటికి తీసుకెళ్ళడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. వాడికి ఎక్కువ బయట ప్రపంచంతో ఎక్కువ రిలేషన్ ఉంటే వాడి ఫ్యూచర్ బాగుంటుంది, వాడికి బిహేవియర్ అవి వాడు నేర్చుకుంటాడు అనేది నా ఒపీనియన్ అనమాట. పాపం ఎప్పుడు స్కూల్ అండ్ హౌస్ వాడు బాగా ఇరిటేట్ అయిపోతున్నాడు. పెద్దవాళ్ళం మనం అంటే అర్థం చేసుకొని తప్పుగా ఉంటాం, కానీ పిల్లలకి ఏం అవసరం చెప్పండి. వాళ్ళకి మోస్ట్లీ మన జీవితంలో ఏదైనా వాల్యుబుల్ ఉంది అంటే అది చైల్డ్హుడ్ మాత్రమే. ఆ చైల్డ్హుడ్ వారికి నచ్చిన విధంగా మనం వారికి తెచ్చి ఇవ్వడం మన బాధ్యత అని నేను అనుకుంటున్నాను. మనం ఎలాగో ఇవన్నీ అనుభవించలేదు. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కష్టపడి చదివించడమే ఎక్కువ. ఇప్పుడు అట్లీస్ట్ మన స్తోమత అది కాకపోయినా సరే పిల్లలకి ఎంతో కొంత అనుభవాన్ని ఇవ్వాలి అనేది నా ఒపీనియన్. అందుకనే మా బాబుకి నేను ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు బయట ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయడానికి తీసుకెళ్ళిపోతూ ఉంటానన్నమాట. ఎక్కువ పార్క్కి అలా తీసుకెళ్తాము, కానీ వాడు గేమ్స్ అని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చేసాము. ఇదే పీవీఆర్లో ఫ్లోర్లో ఇదంతా 1 గేమ్ అనమాట. నార్మల్గా అంతా మెకానిజం మీద నడుస్తుంది. 1 మిషన్స్ మెకానిజం మీద నడుస్తాయి. బిలో 10 ఇయర్స్ వాళ్ళకి ఒక గేమింగ్ జోన్ ఉంటుంది. అన్ని స్లైడ్స్, నెట్స్, వెయిట్ రేసింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అది వచ్చేసి 250 ఛార్జ్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ ఆడుకొని ఇస్తారు, 30 మినిట్స్ ఆడుకొని ఇస్తారు అనుకుంటాను. అది చాలా బాగుంటుంది. కానీ మా బాబు ఒక్క దగ్గర ఆడుకోమంటే వాళ్ళు ఆడుకోరు కదా, ఇవన్నీ తిరిగేయాలి, ఇవన్నీ ఆడేయాలనేసి ఇవన్నీ తిరిగేస్తున్నాడు. ఆ కింద ఆ స్కానర్ టైప్లో ఉంటుంది చూడండి, అక్కడ మనకి ఇచ్చిన కార్డు స్వైప్ చేసినట్లయితే, అది స్కాన్ చేసినట్లయితే మనం ఆ గేమ్ ఆడడానికి అలౌ చేస్తుంది అనమాట. ఇవి చూసారా, ఇవి పెబుల్స్ షూటింగ్ అనమాట. అక్కడ బొమ్మలు నిల్చొని ఉన్నాయి కదా, దాన్ని మనం పెబుల్స్ షూట్ చేస్తూ ఉండాలి. అప్పుడు బొమ్మలు పడిపోతూ ఉంటాయి, అప్పుడు మనకి ఒక్కొక్క పాయింట్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. మా బాబు ఇదైతే భలే ఆడేస్తాడు. లాస్ట్ ప్రతి టైం ఎప్పుడు వచ్చినా సరే వాడు ఈ గేమ్ తప్పకుండా ఆడాల్సిందే. ఈ పెబుల్ గేమ్ అంటే వాడికి చాలా ఇష్టము. ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇలాగే చిన్న చిన్న మిషన్ మీద రన్ అయ్యేవి, ఇలా ఎక్కువ షూటింగ్ లేదా బాల్ థ్రోయింగ్ ఎక్కువ ఉన్నాయి పిల్లల కోసం. ఉయ్యాలలు ఊగేవి, అవి బిలో 3 ఇయర్స్ వాళ్ళకు కూడా ఉన్నాయన్నమాట. ఉయ్యాల టైప్లో నెమ్మదిగా ఊగేవి, గుర్రంతో తిరిగేవి, అదేవిధంగా కారు, ఇలాంటివి చాలానే ఉన్నాయన్నమాట. మన దగ్గర మనీ ఉండాలి, కానీ మనం వెళ్ళామంటే అన్నీ తిరిగేసేయచ్చు. ఇది చూసా భలే ఉంది. ర్యాబిట్ బాల్స్ క్యాచ్ చేస్తుంది అనమాట, బాస్కెట్ పట్టుకొని ఉంటుంది. మనము ఆ కార్డ్ని అక్కడ స్కాన్ చేసిన వెంటనే అది ఆన్ అయిపోతుంది. దానికి ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ మన కార్డ్ నుంచి మైనస్ అయిపోతుంది. అప్పుడు బాల్స్ రిలీజ్ చేస్తారనమాట. అప్పుడు మనం బాల్ త్రో చేస్తూ ఉంటే మనకి పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఎన్ని బాల్స్ త్రో చేస్తే అన్ని పాయింట్స్ అనమాట. అక్కడ ఏంటి అంటే హైయెస్ట్ ఎవరున్నారో, ఆ గేమ్ ప్లేలో హైయెస్ట్ ఎవరున్నారో కొన్ని గేమ్స్లో వాళ్ళ ఫోటో కూడా డిస్ప్లే చేస్తున్నారనమాట. అంటే వీళ్ళు హైయెస్ట్, వీళ్ళు ఎక్కువ స్కోర్ చేశారు అనే విధంగా
అందరికీ తెలియడానికి. అలా డిస్ప్లే చేస్తున్నారు. ఎక్కువ బాల్ థ్రోయింగ్ గేమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇది కూడా పెంగ్విన్ది కూడా బాల్ థ్రోయింగే అనమాట. అవి మూవ్ అవుతూ ఉంటాయి, బాల్స్ రిలీజ్ చేస్తారు. మనం ఆ బాల్స్ని ఆ బాస్కెట్లోకి త్రో చేస్తూ ఉండాలి. ఎన్ని బాల్స్ త్రో చేస్తే అన్ని పాయింట్స్ మనకు వస్తాయి అనమాట. పిల్లలకైతే ఫుల్లీ టైంపాస్ గేమ్స్ అనమాట. అదేవిధంగా వారికి ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళు ఏదైనా ఒక దాన్ని ఏం చేయడం నేర్చుకుంటారు. ఎట్లా మూవ్ అవుతున్నా కానీ మనం వేయడానికి ట్రై చేయడం నేర్పిస్తున్నాం కాబట్టి ఫోకసింగ్ నేర్చుకుంటారనమాట. ఇట్లాంటివి ఎలాగైనా సరే మంత్లీ వన్స్ అయినా సరే పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చేయించాలి. అప్పుడే వాళ్ళు ఫిజికల్గా అదేవిధంగా మెంటల్గా కూడా యాక్టివ్గా ఉంటారు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మనం డబ్బుల కోసం చూసుకున్నట్లయితే మనం పిల్లల ఆనందాన్ని మనం కొనలేమన్నమాట. ఇప్పుడు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది. ఇంకొకటి వచ్చేసి ఈ పీవీఆర్ చూడడానికి అంతగా ఉంది కదా, మన మిడిల్ క్లాస్ పీపుల్కి మనం వెళ్ళగలమా, మనం భరించగలమా, ఈ ఖర్చు భరించగలమా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇంతకుముందు నేను కూడా అలా ఆలోచించి ఆగిపోయిందాన్నే. కానీ ఒకసారి వెళ్దాం, ఒకసారి చూద్దామని డే చేసి వెళ్ళిపోయారనమాట. నాకేంటి అంటే అది నాకు అందదు అంటే నేను దాన్ని అందుకోవడానికి కూడా ప్రయత్నం చేయను అనమాట. నేను అలాంటి క్యారెక్టర్ నాది. సో అయినా సరే ఒకసారి చూద్దామనేసి నేను వెళ్ళాను అనమాట. అప్పుడు తెలిసింది ఇక్కడ రీజనబులే అని అనిపించింది నాకు. మనం బియర్ చేయగలం అనిపించింది. పిల్లల సంతోషం కోసం అయితే మనం ఖచ్చితంగా బియర్ చేయగలం అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క గేమ్ 85 రూపీస్, 95 రూపీస్, లేదా సమ్ అయితే మోస్ట్లీ అక్కడ ఎక్కువ హైయెస్ట్ ఏంటి అంటే 250 అంతే. ఆ 250కి పిల్లలకి చెప్పాను కదా నెట్ ఉంటుందని, ఇట్లా వే ఫైండ్ చేయడము, లేదా బాల్స్ ఉంటాయి, మొత్తం బాల్స్, స్లైడ్స్, చిన్న చిన్న కార్స్ ఇవన్నీ అందులోనే ఉంటాయి అనమాట. 250 రూపీస్ 30 మినిట్స్ అలౌ చేస్తారు పిల్లల్ని. ఇదైతే అందరికీ చాలా రీజనబుల్, అందరికీ అందుబాటులో ఉండేదన్నమాట. ఖచ్చితంగా ఒకసారి మీరు వెళ్ళైతే ఒకసారి ట్రై చేసేయండి. ఇవన్నీ కూడా ట్రై చేయండి. టెడ్డీ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇదేంటి అంటే మనకి మూవీస్లో చూపిస్తూ ఉంటారు కదా, పైన ఒకటి ఇస్తారనమాట హ్యాంగింగ్ టైప్లో. దాన్ని యూజ్ చేసి మనం దీన్ని ట్రేస్ చేసి పట్టుకొని మనకు కావాల్సిన దాంట్లో డ్రాప్ చేసినట్లయితే మనకి ఈ బొమ్మ గిఫ్ట్ చేస్తారనమాట. కాకపోతే దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. మనం ఆ టైంలోనే దాన్ని ట్రేస్ చేసి ఆపరేట్ చేసి చేయాలన్నమాట. అది మోస్ట్లీ ఇంపాసిబుల్. చాలామంది ట్రై చేసినా సరే ఎవరికి వర్కౌట్ అవుతుంది అనమాట. ఇంతకుముందు మేము కూడా 2-3 టైమ్స్ ట్రై చేసాము. ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ బుజ్జివన్నీ చిన్నపిల్లల కోసం అనమాట. అంటే కార్ టైప్, బైక్ టైప్, జస్ట్ వాళ్ళు దాని మీద కూర్చుంటే లైట్స్ వెలుగుతూ కొంచెం మూవ్ అవుతాయి అంతే. వీటికి ఛార్జ్ ఏం పెద్దగా ఉండదు. లైక్ 50 రూపీస్ లేదా 75 రూపీస్, 85 రూపీస్. మనం ఆడే దాన్ని బట్టే ప్రైస్ కూడా ఉంటుంది. కొన్ని వీడియో గేమ్స్ టైప్లో ఉంటాయి. ఇట్లా స్టీరింగ్ పట్టుకొని తిప్పడము, కార్ రేసింగ్ టైప్, బస్ రేసింగ్ టైప్, లేదా షూటింగ్ ఇట్లాంటివి ఉంటాయి. వాటికి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. లైక్ 150 లేదా 110 ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ లేని గేమే లేదు, అన్నీ ఉన్నాయి. మనకి 3D మూవీ కూడా ఉందన్నమాట. అయితే థియేటర్ టైప్లో లేదు, జస్ట్ సీట్స్ టైప్లో ఉందన్నమాట. బయట ఒక చిన్న సెటప్ లాగా పెట్టారు. అది కూడా యూజ్గానే ఉంది, చాలా యూస్ఫుల్గానే ఉంది. ఇంతకుముందు మేము ట్రై చేసాం, బాగానే ఉంది. సౌండ్ ఎఫెక్ట్స్ బాగానే ఉన్నాయి, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఒకసారి మీరైతే వచ్చినట్లయితే అస్సలు హెజిటేట్ అవ్వకుండా కానీ ఒకసారి మాత్రం చూసేయండి. మన బడ్జెట్లోనే ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీకు కూడా ఒకసారి రీజనబుల్గానే అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి ట్రై చేసేయండి. బిల్డింగ్ని చూసి అయ్యో ఇంత రేట్ ఉంటుంది, మనం పెట్టగలమా పెట్టలేమా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. గేమింగ్ ఏరియా అయితే ఫుల్లీ నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను రీజనబులే అని. బట్ షాపింగ్ మాత్రం నాకైతే రీజనబుల్ అనిపించలేదు. అన్నీ ఓవర్ ప్రైజెస్ ఉన్నాయి అనిపిస్తుంది. ఆ మాల్స్ కూడా ఏంటి అంటే అన్నీ ఓవర్ కాస్ట్ అనమాట. బట్టలకి, వేసుకునే చెప్పులకి అంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం లేదేమో అని నా ఒపీనియన్. సో యూజువల్లీ నేనైతే సర్టైన్ రేంజ్ వరకు అయితే నేను ఎఫర్ట్ చేయాలి అని నా మనసుకు అనిపిస్తుంది. కానీ అంతకు మించి నేను బట్టల మీద, షూస్ మీద ఎఫర్ట్ చేయాలని నాకైతే అస్సలు మనసు రాదనమాట. ఏవైనా సరే 2-3 డేస్ వేసుకుంటాము, ఆర్ 2-3 టైమ్స్ వేసుకుంటాం అంతే కదా. తర్వాత ఏవైనా సరే మనకి వేసుకోవాలనుకున్నా కానీ ఎంత బ్రాండెడ్ అయినా సరే మన మనసు వాటి మీద నుంచి పక్క వాటి మీదకి వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి వాటి గురించి మనం అంత కాస్ట్ ఎఫర్ట్ చేయాల్సిన అవసరం లేదు అనేది నా ఒపీనియన్. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఇది వచ్చేసి హార్స్ రేసింగ్ అనమాట. ఇది నేను ఎప్పుడు చూసినా సరే ఎంటీగానే ఉంటుంది. ఎవరు ఈ గేమ్ ఇప్పుడు దాకా ఆడడం నేనైతే అస్సలు చూడలేదు. నేను 3-4 టైమ్స్ వరకు వెళ్ళాను ఈ ప్లేయింగ్ జోన్కి. బట్ ఎప్పుడు చూసినా సరే ఈ జోన్ మాత్రం ఖాళీగానే ఉంటుంది. ఎవరు అంత డేర్ చేయాలనుకోవట్లేదేమో హార్స్ రేసింగ్ మీద. ఇవన్నీ వచ్చేసి ఫుట్బాల్ త్రో అనమాట. ఈ బాల్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇన్ని బాల్స్ అని కౌంట్ ఉంటుంది అక్కడ. మనం ఎన్ని బాల్స్ వేస్తే అంత స్కోర్ మనకి యాడ్ అవుతుంది అనమాట. మోస్ట్లీ ఇలాంటివి బాల్ థ్రోయింగ్ ఇవే ఎక్కువ ఉన్నాయి. గ్రీన్ కలర్ నెట్ ఉంది కదా, అది వచ్చేసి క్రికెట్ అనమాట. ఇండోర్ క్రికెట్ స్టేడియం కూడా ఉంది. అంటే చిన్నది, కాకపోతే దీనికి 110 సంథింగ్ ఎంతో ఛార్జ్ చేస్తారు. ఓన్లీ సింగిల్ పర్సన్. దీనికి ఏజ్ లిమిట్ ఉందన్నమాట. చిన్నపిల్లల్ని అలౌ చేయరు, అబోవ్ 15 ఇయర్స్ వాళ్ళని అలౌ చేస్తారు. దీనికి ఎప్పుడు ఈ రోజుల్లో అయితే చాలామంది గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడడం చాలా
చాలా మిస్ అవుతున్నారు. క్రికెట్ ప్రియులు ఉంటారు కదా, అలాంటి వారికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎన్ని బాల్స్ ఉంటాయి, 20 బాల్స్ సంథింగ్ ఎన్ని బాల్స్ ఉంటాయి. దానికి 110 ఎంతో ఛార్జ్ చేస్తారనమాట. ఇండోర్ స్టేడియం లెక్క మనం వెళ్ళేసి హ్యాపీగా క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. ఆ బాల్ థ్రోయింగ్ కూడా ఆర్టిఫిషియల్ అనమాట. అక్కడ ఒక మిషన్ టైప్లో ఉంటుంది, అందులో నుంచి బాల్ వస్తుంది. ఇంక ఇవన్నీ చిన్న చిన్నవి గేమ్ మిషన్స్, ఆ పిల్లలు ఆడుకునేవి, షూటింగ్స్, బాల్ థ్రోయింగ్, అవన్నీ అలాంటివన్నీ ఉన్నాయి. ఇందులో నాకు మోస్ట్ సర్ప్రైజింగ్ గేమ్ ఏంటి అంటే త్రో బాల్ అనమాట. నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. నేను ఇంతకుముందు చెప్పాను కదా 3-4 టైమ్స్ పీవీఆర్ వెళ్ళాను అని. అన్నిసార్లు పీవీఆర్ వెళ్ళినా కానీ నేను ఎప్పుడు అటు సైడ్ వెళ్ళలేదన్నమాట. అదే ఇంతకుముందు చెప్పాను కదా, మనకు అందని వాటి గురించి నేను పట్టించుకోను అనేసి. నేను సౌండ్స్ అవి వినిపిస్తున్నా సరే నేను అస్సలు వెళ్ళలేదన్నమాట. ఈ త్రో బాల్ మార్వలస్ మెకానిజం, అసలు ఆ మెకానిజం చూసి నాకు మైండ్ బ్లోయింగ్ అయిపోయిందనమాట. ఏంటి అంటే మనం వేసిన బాల్ అంత లాంగ్ వెళ్ళి మళ్ళీ మన దగ్గరికే వస్తుంది. ఆ పడిపోతున్నాయి కదా, అవి కూడా వాటంతటా అవే అరేంజ్ అవుతున్నాయి అనమాట. ఇంత మెకానిజం అసలు ఎంత బాగుందంటే నేను ఫుల్లీ సర్ప్రైజ్డ్ అనమాట. అక్కడ త్రో చేసిన బాల్ ఇక్కడ వరకు వస్తుందంటే దాని కింద ఎంత మెకానిజం జరుగుతుందో తలుచుకుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఓన్లీ ఆడుకోవడం కోసమే ఇంత మెకానిజం కనిపెట్టారంటే చాలా గ్రేటే అని నాకు అనిపిస్తుంది. ఆ పడిపోయినవి కూడా వాటంతట అవే అరేంజ్ అవుతున్నాయి. నేనైతే ఆ మెకానిజంని చూస్తూనే ఉండిపోయాను. మా హస్బెండ్ అయితే ఇది గేమ్ ఆడేశారనమాట. ఈ గేమ్ ట్రై చేసేసారు. ఇదేంటి అంటే 20 బాల్స్ ఉంటుంది, 250 ఛార్జ్ చేస్తారు. ఓన్లీ 1 పర్సన్ని మాత్రమే అలో చేస్తారనమాట. ఒకసారి మీరు వెళ్ళినట్లు